కార్మికుల హక్కుల కోసం మొదటి నుంచి పోరాడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఇవాళ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్ జెండాను ఆవిష్కరించారు. ట్రేడ్ యూనియన్ నాయకులకు కార్మికులకు అనంత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు లేనిది ప్రపంచానికి ఆహారం లేదని, మనుగడ కూడా లేదన్నారు. వారి శ్రమ ఫలితంగా ఎంతో మంది ఉంటున్నారన్నారు. అలాంటి కార్మిక రంగంలో ఉన్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేతనాలు పెంచి వారి శ్రమను గుర్తించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న కార్మికుల పక్షాన ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు కూడా చేస్తున్నాను. ఈరోజు శ్రామికుల వల్లనే ఈ ప్రపంచం కూడా ఎంతో కూడా అభివృద్ధి కూడా చెందింది. ప్రపంచంలో ఉండే ఇంత పెద్ద జనాభాకు కూడా అందరూ కూడా ఆహార పానీయాలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయంటే కార్మిక యొక్క శ్రమ ఫలితం తప్ప మరొకటి కాదు. అంతేకాదు శ్రామికులు ఈ ప్రపంచ పురోగతిలో దాంట్లో కూడా వారి పాత్ర కూడా ఎంతో కూడా గణనీయమైంది కూడా ఈరోజు కూడా. అదే కాకుండా ఎంతో కూడా వాళ్ళు ఎంత శ్రమిస్తున్నా కూడా శ్రమకు తగిన ఫలితం లేకపోతే అనేకమైన పోరాటాలు చేసి వారికి ఒక గుర్తింపు కూడా తీసుకొని వచ్చేసి తీసుకొని రావడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్రామికుల యొక్క పక్షపాతి కూడా. ఆ శ్రామికుల యొక్క కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకమైన పోరాటాలు చేశాం. బాధ్యత అనేది కూడా వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేశామో శ్రామికుల కోసం అవన్నీ కూడా అందించిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కూడా. ముఖ్యంగా అంగన్వాడీ యొక్క వర్కర్కి కానీ, టీచర్కి కూడా వారందరికీ కూడా 10,000 రూపాయల వరకు పెంచే విధానం కానీ, మరీ ముఖ్యంగా కూడా పారిశుద్ధ్య కార్మికులకి ప్రభుత్వమే నేరుగా కూడా జీతాలు చెల్లించేది. 18,000 రూపాయలు చేసి 10-12,000 ఉండేదాన్ని 18,000 రూపాయలు చేసేసి నేరుగా కూడా ప్రభుత్వమే జీతాలు అందించే కార్యక్రమంలో అనేక రకాల కూడా తీసుకొని కూడా జరిగింది. ఈరోజు మరొక కూడా మరీ ముఖ్యంగా ఆర్టీసీ యొక్క కార్మికులు కూడా ఎంతోమంది కూడా ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ దగ్గర నుంచి ఆర్టీసీ దానికి కూడా స్వయం ప్రతిపత్తి దగ్గర నుంచి ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆధ్వర్యం తీసుకుంటే మాట చెప్పిన ప్రకారం కూడా ఆర్టీసీని కూడా ప్రభుత్వపరం కూడా చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కూడా తెలియజేస్తూ మరొక మారు కార్మిక సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాయి.